వీళ్ళకి ఇంటర్నల్ దోస్తారా ఇక కామన్, ఇక బిజినెస్లు కామన్. ఇలాగ పైకి తిట్టుకుంటారు కానీ బిజినెస్లు ఇక కామన్గా జరుగుతుంది. ఇక అక్రమ ఇసుక ఏం చేసిండట, ఇక గులాబీ ఎమ్మెల్యే అంటే ఎవరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఇసుక దందా చేస్తున్నాడు. ఇక పదే పదే అధికారులు వచ్చి అడ్డుకోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఇక ఆ కన్సల్ట్ ఆ ఏరియా మంత్రి ఎవరనేది తెలుసుకుని ఆ మంత్రికి సన్నిహితుల ద్వారా ఒక డీల్ పంపిండట. ఏందది, ఇక వచ్చే వాటాలో నీకు షేర్ ఇస్తానని. ఇక నువ్వేం చేసేదేం లే, అధికారిని ఇటువైపు రావద్దు, రానివ్వకుండా చేయడమే నీ బాధ్యత. ఆ మంత్రి బాధ్యత ఇదేగా. ఆ మంత్రి ఎవరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి. ఇప్పుడు ఆయన వాటా ఇస్తానంటే ఎందుకు వద్దంటాడు, ఇక ఫ్రీగా రావడం. ఇప్పుడు అసలే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు చాలా గుర్రను ఉన్నారు. ఇక పైసలు ఏడేడాది పైసలు వస్తాయి, ఎక్కడ రూపాయి వచ్చినా కూడా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇక మంత్రి ఓకే చెప్పిండట. చెప్పి అధికారులకి ఫోన్ చేయించిర్రట. ఎవరితో, ఈ అత్యంత సన్నిహితుడితో అధికారులకు ఫోన్ చేయించి ఆ మంత్రి కార్యకర్తతో ఫోన్ చేయించి ఇక అటువైపు వెళ్ళొద్దని చెప్పారు మంత్రి గారు. ఇక మంత్రి గారి తరపు నుంచి నేను ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఇక అధికారులు ఏమనుకుంటారు, ఇక క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇది నిజమా అబద్ధమా అంటే క్రాస్ చెక్ చేసుకుంటే ఇక మంత్రి దీని వెనక ఉన్నాడని తేలిందట. మరి అప్పటి నుంచి ఇక అటువైపు వెళ్ళడం మానేసిరు అధికారులు. ఇక వీళ్ళు ఇక మంచిగా దోస్తానం చేసుకుని ఇక కమిషన్లు మంత్రికి ఇవ్వడం, ఈయన మంచి వ్యాపారం చేసుకుంటుండే. ఇక ఆన్లైన్ బుకింగ్లు గీపింగ్లు ఏం లేవు. ఇక డైరెక్ట్ వచ్చుడు, పైసలు ఇచ్చుడు, ఇక పట్టుకెళ్ళుడు. ఇక ఓపెన్ దందా జరుగుతున్నాడు. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. మరి ఇప్పుడు పై స్థాయి నాయకుల దాకా వెళ్ళింది కదా, రాష్ట్ర నాయకుల దాకా వెళ్ళింది కదా. మరి రాష్ట్ర నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారా దీని మీద? వాళ్ళు కూడా ఏమంటారు, కమిషన్లో మాకు కూడా కొంత ఇవ్వండి అయిపోతుంది అంటారు. ఇక అంతే, అదే జరుగుతుంది. ఇక అంతే. ఈ అక్రమ సంపద కొందుర్గులో